హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన 7వ తరగతి సైన్స్ని అయితే రివ్యూ చేస్తున్నాం. ఇప్పటివరకు అయితే మనకు 10 లెసన్స్ అయితే రివ్యూ చేయడం జరిగింది. ఈ వీడియోలో అయితే మనం 11th లెసన్ కాంతి, మరి ఈ లెసన్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, అదేవిధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ ఏరియాస్ ఏమున్నాయో ఒకసారి రివిజన్ చేద్దాం. అంతకుముందు మీరు ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. ఇప్పుడైతే మనకి డిఎస్సి నోటిఫికేషన్ అయితే తొందరలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక పైన మీకు ప్రతి చాప్టర్ నుండి బిట్స్ అన్ని కూడా ఒక సపరేట్గా తయారు చేసి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మా కింద టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా చేరండి. డైలీ ఎగ్జామ్స్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక లెసన్లోకి వెళ్దాం. కాంతి. చూడండి, సూర్యకాంతి సన్నని ద్వారం లేదా రంధ్రం గుండా కాంతి పుంజం రూపంలో గదిలో ప్రవేశించడం మీరు అందరూ చూసే ఉంటారు. అంటే మన ఇంటర్లో కానీ ఏదైనా సరే రేకు లేదా తలుపుల సందుల నుండి కానీ కిటికీ సందు నుండి కానీ ఉదయం పూట సాయంత్రం పూట ఇంట్లో కాంతి వచ్చేటప్పుడు మనం చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా కారు, స్కూటర్ హెడ్లైట్ నుండి మరియు ట్రైన్ ఇంజిన్ నుండి వెలువడే కాంతి పుంజాన్ని కూడా మీరు చూసే ఉంటారు. నైట్ టైం కానీ మనం చూసినట్లయితే బైక్ నుండి హెడ్లైట్స్ నుండి లైట్ కూడా మనం చూస్తుంటాం. అదేవిధంగా టార్చ్ లైట్ నుండి కూడా కాంతి పుంజాన్ని, అంటే కాంతి పుంజము అని ఇచ్చాడనమాట, లైట్ బీమ్ అని చెప్తుందని చూడవచ్చు. మీలో కొంతమంది లైట్ హౌస్ నుండి లేదా విమానాశ్రయపు దీపస్తంభం నుండి వెలువడే కాంతి పుంజాన్ని కూడా మీరు చూసే ఉంటారు. అంటే మనం ఏదైనా సరే బీచ్లో ఉన్నట్లయితే లైట్ హౌస్ని చూడొచ్చు. మీకు దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉన్నట్లయితే అక్కడ కంట్రోల్ రూమ్లో ఉండే లైట్ కూడా మీరు చూడొచ్చు. మరి ఇక్కడ ప్రతిసారి కూడా మనకి ఏం అర్థం అవుతుంది, కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది అనే టాపిక్ పైన ఇక్కడ ఒక మాట ఇచ్చారు. బూజో తన 6వ తరగతిలో చేసిన కృత్యాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. ఈ కృత్యంలో అతడు వెలుగుతున్న కొవ్వొత్తిని నిటారుగా మరియు వంపుగా ఉన్న గొట్టం ద్వారా కొవ్వొత్తిని చూడటం. చూడండి, ఇక్కడ నిటారుగా ఉండే గొట్టం నుండి చూశాడు, ఇక్కడ వంపుగా ఉండే గొట్టం నుండి చూశాడనమాట. 2 సార్లు కూడా మరి తనకేం అర్థం అవుతుంది అంటే, మొదట నిటారుగా ఉన్న గొట్టం గుండా, తర్వాత వంపుగల గొట్టం గుండా చూశాడు. బూజో వంపుగల గొట్టం నుండి కొవ్వొత్తి కాంతిని ఎందుకు చూడలేకపోయాడు అనే ప్రశ్న ఇక్కడ వచ్చింది. ఈ కృత్యం ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే, కాంతి ఇప్పుడు రుజుమార్గంలో ప్రయాణిస్తుంది. రుజుమార్గం అంటే ఏమిటి, ఒకే దిశలో ప్రయాణిస్తుంది అంటే కాంతి ఇప్పుడు కూడా వంగి ప్రయాణించదు అని చెప్తాం అనమాట. కాంతి యొక్క దిశను మనం ఏ విధంగా మార్చగలం, కాంతి నున్నటి లేదా మెరిసే తలంపై పడ్డప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలుసా. ఇక్కడ తర్వాత ఇంకో ప్రశ్న అడిగాడు, కాంతి ఇప్పుడు రుజుమార్గంలో ప్రయాణిస్తుంది అనేది చెప్పడం జరిగింది. అయితే గతంలో ఇది రుజుమార్గం పైన కొన్ని ప్రశ్నలు కూడా అడగడం జరిగింది అనమాట. ఏంటి ఆ ప్రశ్నలు? సాధారణంగా నీడలు కాంతి ఏ ధర్మం ఆధారంగా ఏర్పడతాయి అని అడిగాడు అనమాట. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ప్రశ్న, సాధారణంగా నీడలు కాంతి ఏ ధర్మం ఆధారంగా ఏర్పడతాయి అంటే కాంతి రుజుమార్గ ప్రయాణం వల్ల నీడలు ఏర్పడతాయి. ఎందుకు, రుజుమార్గంలో ప్రయాణించేటప్పుడు ఏదైనా వస్తువు కానీ అడ్డుపడింది అనుకోండి, ఆ ప్రదేశంలో మనకి చీకటిగా ఏర్పడుతూ మిగతా ప్రదేశంలో మనకి కాంతి అనేది పడుతుంది. ఎందుకంటే అవాంతరాలు ఏర్పడినప్పుడు రుజుమార్గ దిశలోనే మనకి కాంతి కనిపించదు. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుంటారు. లేదా దీన్ని ఇంకా మీకు ఇంకా బాగా డెప్త్గా అడగాలనుకుంటే, సూర్యగ్రహణము, చంద్రగ్రహణం అనేది కాంతి ఏ ధర్మం ఆధారంగా ఏర్పడతాయి అని అడుగుతాడు. అప్పుడు కూడా మీకు కాంతి రుజుమార్గ ప్రయాణం వల్ల ఏర్పడతాయి అని చెప్తాను అనమాట. ఎందుకు, నీడ ఏర్పడుతుంది కాబట్టి నీడ ప్రభావం వల్ల మీకు సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ ఏర్పడుతుంటాయి. సో ఇలా కూడా మీరు ఇంకా డెప్త్గా మీకు అడిగేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. తర్వాత చూద్దాం, కాంతి పరావర్తనం. అంటే కాంతి ఎప్పుడైనా ఒక నున్నటి లేదా మెరిసే తలంపై పడినప్పుడు ఏమవుతుంది, అది తిరిగి అదే యానకంలోకి రావడం అయితే జరుగుతుంది. ఇలా కాంతి ఒక తలంపై పడి తిరిగి అదే యానకంలోకి తిరిగి రావడాన్ని మనం ఏమంటాం, పరావర్తనం అంటాం. కాంతి దిశను మార్చడానికి దానిని మెరిసే తలంపై పడేలా చేయడం ఒక మార్గం. ఉదాహరణకు ఒక మెరిసే స్టీల్ ప్లేటు లేదా ఒక మెరిసే చెంచా కాంతి దిశను మార్చగలదు. నీటి ఉపరితలం గల దర్పణంలా పనిచేసి కాంతి యొక్క మార్గాన్ని మార్చుతుంది. మీరు ఎప్పుడైనా చెట్లు లేదా భవనాల యొక్క పరావర్తనాన్ని నీటిలో చూసారా అని అడిగాడు అనమాట. అంటే కాంతి దిశను మార్చడం ఎలా అంటే, నిటారుగా అంటే మనకి రుజుమార్గంతో వెళ్తున్న కాంతి ఒక నున్నటి తలం మీద పడింది అనుకోండి, ఏమవుతుంది, పడిన కాంతి తిరిగి రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏమైంది, కాంతి యొక్క ప్రయాణ దిశను మనం మార్పు చేయగలిగా అనమాట. ఇలా మార్పు చేయగలడానికి సహాయం చేసేటటువంటి వస్తువు ఏదైనా ఉందంటే నున్నటి తలం లేదా మెరిసే పదార్థాలు. ఏవైనా నునిపైన లేదా మెరుస్తూ ఉన్న ఉపరితలం దర్పణం వల్లే పనిచేస్తుంది. దర్పణం అంటే అద్దం అండి. చూసాం, మన ఇంట్లో వాడేటటువంటి అద్దాలు అనమాట, సమతల దర్పణం అని పిలుస్తాం. సో మెరిసే తలము అంటే నునిపైన తలము
ఓకేనా, మెరుస్తూ ఉన్న దర్పణంలో పనిచేస్తుంది. దర్పణంపై కాంతి పడితే ఏం జరుగుతుంది మనందరికి తెలుసు. దర్పణం తనపై పడిన కాంతి దిశను మారుస్తుందని మీరు 6వ తరగతిలోనే నేర్చుకున్నారు. అంటే ఇది కొత్త సిలబస్, ఓల్డ్ సిలబస్లో మనకు ఉండదు. ఈ విధంగా దర్పణం కాంతి దిశను మార్చే ప్రక్రియను కాంతి పరావర్తనం అంటారు. చూసారా, కాంతి దిశను మార్చే ప్రక్రియను ఏమంటారు అని అడుగుతారనమాట. అంటే ఇక్కడ మనకి లోయర్ క్లాసెస్ కాబట్టి ఇక్కడ కాంతి పరావర్తనం అని చెప్పుకుందాం. సో ఒకవేళ హయ్యర్ క్లాసెస్లో మనకి సిలబస్ చేంజ్ చేసి అక్కడ వ్యతికరణం అనే ఒక పదం ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం వాడవచ్చు. ప్రస్తుతానికైతే కాంతి దిశను మార్చేటటువంటి ప్రక్రియను కాంతి పరావర్తనం అని పిలుస్తాం అనమాట. దర్పణం నుండి పరావర్తనం చెందిన టార్చ్ లైట్ కాంతిని సంబంధించి కృత్యాన్ని మీరు ఒకసారి గుర్తుకు చేసుకోండి. అంటే ఒక సమతల దర్పణం పైన టార్చ్ లైట్ వేసామనుకోండి, ఆటోమేటిక్గా వెనక్కి వస్తుంది. వెనక్కి రావడం వల్ల మనకి రూమ్ అంతా కూడా వెలుగు వస్తుంది అనేది 6వ తరగతిలో ఉంటుంది సిబిఎస్ఈలో. అలాగే 11.1 ఎక్సర్సైజ్ చూద్దామండి. ఒక టార్చిని తీసుకోండి, దాని గాజును 3 చీలిక గల ఒక చార్ట్ పేపర్ ఒకే పేపర్తో పటంలో 11.5లో చూపించిన విధంగా కప్పండి. నునుపుగా ఉన్న చెక్క బోర్డుపై ఒక చార్ట్ పేపర్ను ఉంచండి. సో తర్వాత చూడండి, పహేలికి ఒక సందేహం వచ్చింది. పంచతంత్రం సింహం పంచతంత్రం కథలో మనకి సింహం ఏమవుతుంది, కుందేలు కథను గుర్తు తెచ్చుకుంది. ఎందుకంటే బావిలో పడిపోవడానికి కారణం దాని ప్రతిబింబం చూడడమే. ప్రతిబింబాలు అనేవి ఏ ధర్మంగా ఏర్పడతాయి అంటే పరావర్తనం. గుర్తుపెట్టుకోండి, ప్రతిబింబాలు అనేవి కాంతి ఏ ధర్మం ఆధారంగా ఏర్పడతాయంటే పరావర్తనం. అంటే అద్దంలో మన మొహం ఏర్పడడం అనేది ఏ లక్షణానికి ఉదాహరణ అంటే మీరు నేరుగా చెప్పాల్సింది పరావర్తనం. ఇక్కడ చూడండి, ఒక టార్చ్ లైట్ని లేదా బ్లాక్ క్లాత్లో క్లోజ్ చేసి దానికి ఒక 3 చీలికలు పెట్టి వాటిని తిరిగి అద్దం మీద పెట్టినట్లయితే మీకు ఏమవుతుంది, సో పడిన కాంతి అనేది మనకి ఏమవుతుంది, తిరిగి రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే వీటి యొక్క ప్రతిబింబం అనేది మీకు అద్దంలో కనిపిస్తున్నట్లయితే కనిపిస్తున్నాయి. చూసారు కదా. సమతల దర్పణం పట్టీని చార్ట్ పేపర్తో నిటారుగా ఉంచండి. ఇప్పుడు టార్చ్ లైట్ నుండి చీలికల ద్వారా వెళ్ళే కాంతి కిరణపుంజాన్ని దర్పణం మీద పడేలాగా చేయండి. టార్చ్ నుండి వెలువడిన కాంతి చెక్క బోర్డుపై పరిచిన చార్ట్ గుండా వెళ్ళే లాగా టార్చ్ లైట్ను ఉంచండి. అంటే కింద ఉండేటటువంటి పేపర్ మీద లైట్ పడేటట్లు జాగ్రత్త పడండి. ఇప్పుడు టార్చ్ లైట్ నుండి వెలువడిన కాంతి సమతల దర్పణంతో కొంత చేసే విధంగా దాని యొక్క స్థానాన్ని సవరించండి. అంటే ఇప్పుడు టార్చ్ లైట్ అనేది స్ట్రైట్గా కాకుండా కాస్త కొత్త యాంగిల్తో చేసేటట్లుగా సెట్ చేయండి అని అడిగాడు అనమాట. ఓకేనా. సో దర్పణం తనపై పడిన కాంతి దిశను మార్చిందా, టార్చ్ లైట్ను కొద్దిగా ఇటువైపు అటువైపు జరిపి చూడండి. పరావర్తనం కాంతి దిశలో ఏదైనా మార్పును గమనించారా, ఎందుకంటే మారుతుందన్నమాట. ఎందుకంటే కాంతి కిరణాలు పడేటటువంటి కోణంగానే మారినట్లయితే అదేవిధంగా పరావర్తనం చెందిన కోణం కూడా మారుతుందన్నమాట. మీరు హైయర్ క్లాసెస్లో దీని గురించి పరావర్తన సూత్రాలు అనే అంశంలో చదువుతాం అనమాట. పరావర్తన కాంతి కిరణాలు దిశను వెంబడి దర్పణంలోకి చూడండి. మీరు చీలికలు ఏమైనా కనిపించాయా అంటే పరావర్తనమైనటువంటి ఈ దిశ నుండి కానీ మీరు లోపల వైపు అబ్జర్వ్ చేశారనుకోండి, ఏం కనిపిస్తాయి, ఇదే టార్చ్ లైట్ మీకు అద్దంలో కూడా కనిపిస్తుంది. ఓకేనా. ఇది చీలికల ప్రతిబింబం. ఆ కనిపించేదాన్ని మనం ఏమని పిలుస్తాం, ప్రతిబింబం అని పిలుస్తాం. ఈ కృత్యం కాంతి ఏ విధంగా సమతల దర్పణం నుండి పరావర్తనం చెందుతుంది అని నిరూపిస్తుంది. అయితే ఈ కృత్యం దేనికి సంబంధించిందండి, కాంతి పరావర్తనానికి సంబంధించి. కాబట్టి ఇదే బొమ్మ ఇచ్చి ఈ ప్రయోగం అనేది దేన్ని సూచిస్తుంది అని అడగవచ్చు అనమాట, కాంతి పరావర్తనం. దర్పణాలలో ఏర్పడే ప్రతిబింబాల గురించి ఒక ఆట ఆడుకుందాం, వాటి గురించి మరింత సమాచారం తెలుసుకుందాం అంటూ మరొక కృత్యం అయితే ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. వెలుగుతున్న కొవ్వొత్తిని జాగ్రత్తగా పట్టుకోండి. ఈ కృత్యాన్ని ఉపాధ్యాయుడు లేదా ఎవరైనా పెద్దవారి సమక్షంలో మాత్రమే చేయడం మంచిది. ఓకేనా, రైట్. ఒక సమతల దర్పణానికి ముందు వెలుగుతున్న కొవ్వొత్తిని ఉంచండి. ఆ కొవ్వొత్తి మంటను దర్పణంలో చూడడానికి ప్రయత్నించండి. దర్పణం వెనుక అదే విధంగా కొవ్వొత్తిని ఉంచినట్లుగా అది కనిపిస్తుంది. అంటే ఒక సమతల దర్పణం ముందు కొవ్వొత్తి, ఆ కొవ్వొత్తి యొక్క ప్రతిబింబం చూడండి. లోపల మీకు ఏం కనిపించింది అని అడిగాడు అనమాట. అంటే మనకి ఏం కనిపిస్తుంది, బయట ఎలా కొవ్వొత్తి ఉందో సేమ్ అలాంటి కొవ్వొత్తి లోపల కనిపిస్తుంది. ఈ లోపల ఉండే ఆ కొవ్వొత్తిని మనం ఏమంటాం, ప్రతిబింబము అని పిలుస్తాం అనమాట. ఇప్పుడు కొవ్వొత్తిని దర్పణం ముందు వేరువేరు స్థానాలకు జరపండి. అంటే కాస్త ముందుకి వెనక్కి జరపండి. మీకేం కనిపిస్తుంది అంటే మీరు ముందుకు దగ్గరకు చేరుతున్నప్పుడు లోపల ప్రతిబింబం కూడా దగ్గర అవుతుంది. మీరు దూరం తీసుకుని వెళ్ళేటప్పుడు ప్రతిబింబం కూడా దూరం అవుతుంది. సమతల దర్పణంలో కొవ్వొత్తి యొక్క ప్రతిబింబం. అయితే ఈ అంశం పైన గతంలో చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు అనమాట. అంటే ఏంటంటే ఒక సమతల దర్పణానికి ముందు చూడండి ఒకసారి,
ఎం డిస్టెన్స్లో ఒక ఆబ్జెక్ట్ అంటే మనకి కొవ్వొత్తు పెట్టినట్లయితే ఆ ప్రతిబింబానికి ఆ వస్తువుకి మధ్య దూరం ఎంత అని అడిగాడు అనమాట. అంటే ఇప్పుడు మనం ఎంత దూరంలో వస్తువు పెట్టామో అద్దంలో ప్రతిబింబం కూడా మీకు అంతే దూరంలో ఉన్నట్లుగా అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటి, వస్తువుకి ప్రతిబింబానికి మధ్య దూరం ఎంత అంటే వస్తువుకి దర్పణానికి మధ్య దూరం ఎం, ఇది మనకు తెలుసు. అలాగే దర్పణానికి ప్రతిబింబానికి మధ్య దూరం కూడా ఎం లానే ఉంటుంది. కాబట్టి వస్తువుకి ప్రతిబింబానికి మధ్య దూరం ఎంతంటే 2m. ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని అడిగితే ఇలా కూడా క్వశ్చన్ అడుగుతాడు. ఎందుకంటే ఇక్కడ చూడండి, 5 మీటర్ పర్ సెకండ్ వేగంతో ఒక వస్తువు అద్దం వైపు మూవ్ అవుతుంది, దర్పణం వైపు కదులుతుంది. అయితే ఆ వస్తువుకి ప్రతిబింబానికి మధ్య వేగం ఎంత? చూడండి మళ్ళీ ప్రశ్న, ఒక సమతల దర్పణానికి ఎదురుగా ఒక వస్తువు 5 మీటర్ పర్ సెకండ్ వేగంతో దర్పణం వైపు కదులుతుంటే దర్పణానికి ప్రతిబింబానికి మధ్య దూరం ఎంత, మధ్య వేగం ఎంత? ఎందుకంటే ఇది ఏ వేగంతో అయితే దర్పణం వైపు మూవ్ అవుతుందో ప్రతిబింబం కూడా అదే వేగంతో దర్పణం వైపు కదులుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా మీకు 5 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. కాబట్టి ఎదురెదురుగా రెండు వస్తువులు వచ్చేటప్పుడు ఫలితం వాటి విడివిడి వేగాల మొత్తం సమానం. కాబట్టి 10 మీటర్ పర్ సెకండ్ అని చెప్పాల్సి ఉంటుంది. ఇది కూడా మీకు 2 టైమ్స్ అడగడం జరిగింది. ఓకే, చూసుకోండి. దూరము వేగము పైన కూడా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. ఇక తర్వాత చూడండి, ప్రతి సందర్భంలోనూ ప్రతిబింబం నిటారుగా ఏర్పడిందా, వస్తువులో ఉన్నట్లుగానే కొవ్వొత్తు యొక్క మంట కొవ్వొత్తు పై భాగానే ఉందా అంటే ప్రశ్న అడిగాడు అనమాట. అంటే ఎప్పుడైనా సరే మనం తల కాలు తీసుకున్నాం అనుకోండి, మనకి ఏ విధంగా అయితే వస్తువు యొక్క తల కాలును మనం పరిశీలించామో ప్రతిబింబం కూడా అలానే ఉందనుకోండి, అప్పుడు ఆ ప్రతిబింబాన్ని మనం ఏమని పిలుస్తాం, నిటారు ప్రతిబింబం అంటాం. అంటే సమతల దర్పణం ఏర్పడిన ప్రతిబింబం ఇప్పుడు కూడా నిటారుగా ఉంటుంది. అంతేకాకుండా వస్తువుతో సమాన పరిమాణంలో ఉంటుంది. పరిమాణంలో కానీ అలాగే తన యొక్క స్థితిలో కానీ ఎటువంటి మార్పు ఉండదు. ఇప్పుడు దర్పణానికి వెనుక వైపున ఒక నిటారైన తెరను ఉంచండి. కొవ్వొత్తు యొక్క ప్రతిబింబం తెరపైన పట్టడానికి ప్రయత్నించండి. అంటే స్క్రీన్ పైన వీటిని పట్టుకోగలరా అని అడిగారు. నిజానికి మనం వాటిని చూడగలం తప్ప వాటిని ఎప్పుడు కూడా మనం పట్టుకోలేము. స్క్రీన్ పైన పట్టుకోవడం అంటే మీకు ఎక్స్రేస్ ఫొటోస్ కానివ్వండి, ఇంత ప్రీవియస్గా మనకి కెమెరాస్ ఉండేటప్పుడు మనకి ఏముండేది, రీల్ వాడేవారు, కోడాక్ రీల్ పెట్టి అందులో మనం ప్రతిబింబాలను తీసుకునేవాళ్ళం. అంటే వాటి ఫోటోగ్రాఫిక్ ప్లేట్స్ పైన ప్రతిబింబాలని రికార్డ్ చేసేవాళ్ళం. అలా ఏదైనా స్క్రీన్ పైన మీరు ఈ ప్రతిబింబాన్ని పట్టుకోగలరా అంటే మనం పట్టుకోలేం. ఎందుకంటే దాన్ని చూడగలం కానీ పట్టుకోవడం అనేది జరగదన్నమాట. కాబట్టి దర్పణం చూడండి, ఇక్కడ ఇలా పట్టుకోలేకపోతున్నాం కాబట్టి వాటిని ఏమనాలి, మిథ్యా ప్రతిబింబాలు అంటాం అనమాట. మిథ్యా ప్రతిబింబాలు అంటారు. ఇక తర్వాత మరొక యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. ఒక చెస్ బోర్డుని తీసుకోండి. చెస్ బోర్డు అందుబాటులో లేకుండా ఒక చార్ట్ పేపర్పై 8x8 సమాన పరిమాణం గల చదరాలను గీయండి. చార్టు మధ్య భాగంలో ఒక మందపాటి గీత గీయండి. ఈ గీతపై ఒక సమతల దర్పణంను నిటారుగా అమర్చండి. దర్పణం నుండి 3 చదరాలు లెక్కిస్తూ దాని అంచు వద్ద పెన్సిల్ షార్ప్నర్ వద్ద చిన్న వస్తువులను ఉంచండి. ప్రతిబింబం యొక్క స్థానాన్ని గుర్తించండి. ఇప్పుడు వస్తువు 4 చదరం అంచున వద్ద మార్చండి. ప్రతిబింబ స్థానాన్ని మరలా నమోదు చేయండి. అంటే ఇక్కడ మనకు దీని యాక్టివిటీ ఏంటి అంటే, ఇక్కడ ఇంతకుముందు చెప్పాం కదా, మనం దర్పణానికి ఎంత దూరంలో ఉంటామో ప్రతిబింబం కూడా అంత దూరంలో ఉంటుంది అని చెప్పడానికి యాక్టివిటీ అనమాట. ఒక చెస్ బోర్డు తీసుకున్నాం. ఈ చెస్ బోర్డు పైన ఏం చేస్తాం, ఒక ఫ్రేమ్ దగ్గర మనకు ఒక ఫ్లాట్గా ఉండేటటువంటి సమతల దర్పణం పెట్టాం. ఇప్పుడు మనకి గడులను ఈజీగా లెక్క పెట్టగలం కదా, ఒక ఎరేజర్ అనేది పెట్టాం అనుకోండి. సో దీని ఇమేజ్ అనేది కూడా మీకు ఎగ్జాక్ట్లీ ఏం కనిపిస్తుంది, అక్కడే కనిపిస్తుంది. అంటే అద్దం నుండి మీరు ఎన్ని చదరాల దూరంలో ఉన్నారు, ప్రతిబింబంలో కూడా అంతే దూరంలో ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అంటే దర్పణం నుండి ప్రతిబింబానికి మధ్య గల దూరం మరియు దాని ముందున్న వస్తువుకు మధ్య గల దూరాన్ని ఏమైనా సంబంధాన్ని మీరు కనుగొన్నారా అని అడిగాడు అనమాట. అంటే వస్తువు ఎంత దూరంలో ఉంటుందో ప్రతిబింబం కూడాను అంతే దూరంలో ఉంటుంది అని చెప్పడం ఈ యాక్టివిటీ యొక్క ప్రధాన ఉద్దేశం అనమాట. తర్వాత చూడండి, ఒక సమతల దర్పణంలో ప్రతిబింబం దర్పణానికి వెనుక వైపుగా ఏర్పడుతుంది. అది నిటారుగా అయినది, సమాన పరిమాణం గలది మరియు ప్రతిబింబం నుంచి దర్పణానికి గల దూరం వస్తువున్న ప్రతిబింబానికి దూరానికి సమానం. అంటే సమతల దర్పణంలో ఏర్పడే ప్రతిబింబ లక్షణాలు అయితే ఇక్కడ మాట్లాడుతున్నాం. సో 1 నిటారుగా ఉంటుంది, 2 సమాన పరిమాణంలో ఉంటుంది, 3 ఎంత దూరంలో ఉంటుందో ప్రతిబింబం కూడా అంత దూరంలోనే ఉంటుంది. ఇంకా 2 అంశాలు అయితే మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అదే మిథ్యా ప్రతిబింబం, ఇంకోటి పార్శ్వ
విలోమం అని పిలుస్తాం అనమాట. ఇక్కడ చూద్దాం ఒకసారి. సాధారణంగా మనకి అంబులెన్స్లో ఎప్పుడు కూడాను లెటర్స్ అనేవి రివర్స్ ఇమేజ్లో ఉంటాయన్నమాట. ఎందుకంటే మనం వెనక వైపు వచ్చిన వాహనాన్ని మనం పరిశీలించడానికి సైడ్ మిర్రర్ చూస్తాము. సైడ్ మిర్రర్లో ఏమవుతుంది, ఎడమ కుడి కుడి ఎడమగా మారిపోతుంది అనమాట. అందుకే అంబులెన్స్ అనేది కరెక్ట్గా రివర్స్లో రాయడం వల్ల మన ప్రతిబింబం చూస్తే కరెక్ట్గా అది అంబులెన్స్గా కనిపిస్తుంది అనమాట. అందువల్ల ఇప్పుడు కూడా అలాగే రాస్తారు. ఓకేనా. సో ఇక్కడ అడిగే ప్రశ్న, అంబులెన్స్ పైన అక్షరాలు రివర్స్లో రాయడం అనేది కాంతి ఏ ధర్మం మీద ఆధారం చేసుకొని చేయడం జరుగుతుంది అంటే పార్శ్వ విలోమము. చూడండి, పార్శ్వ విలోమం అంటే ఏంటి, కుడి ఎడమగాను ఎడమ కుడిగాను కనిపించడం. అంబులెన్స్ అనే పదంలో చూపబడింది ఇలా ఎందుకు రాయబడిందో మీకు ఎప్పుడైనా అర్థమైందా అని అడిగాడు అనమాట. అంటే సమతల దర్పణంలో కానీ ఏదైనా ఒక దర్పణంలో కానీ ప్రతిబింబం చూసినట్లయితే కుడి ఎడమగాను ఎడమ కుడిగాను కనిపిస్తాయి. అంతేకాకుండా స్కూటర్ లేదా కారులో ప్రక్క దర్పణంలో వస్తువులు వాటి పరిమాణం కన్నా ఏర్పడే ప్రతిబింబాలు చిన్నవిగా ఉంటాయి. ఎందుకంటే దీనికి సంబంధించిన సమాచారం మనం పై క్లాసులో చదువుతాం. ఎందుకంటే అవి కుంభాకార దర్పణాలు కాబట్టి కుంభాకార దర్పణాల్లో ఏ వస్తువు చూసినా చిన్నదిగానే కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక గోళాకార దర్పణాలతో ఆడటం. ఇప్పటివరకైతే సమతల దర్పణాల గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు గోళాకార దర్పణాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. పహేలి మరియు బూజో వారి రాత్రి భోజనం కోసం వేచి ఉన్నారు. బూజో తన స్టెయిన్లెస్ స్టీల్ పళ్ళాన్ని పైకెత్తి దానిలో తన ప్రతిబింబాన్ని చూశాడు. ఓహ్, ఈ పళ్ళెం సమతల దర్పణలాగా పనిచేస్తుంది, నా ప్రతిబింబం నిటారుగా ఉంది, సమాన పరిమాణంగా ఉంది అని చెప్పాడు. పహేలి తన ప్రతిబింబాన్ని స్టీల్ స్పూన్ వెనుక వైపు చూసింది. బూజో ఇక్కడ చూడని అడిగిందనమాట. అంటే ఇక్కడ చూడండి, టీ స్పూన్ తీసుకొని రివర్స్లో చూసిందనమాట, అంటే ఉబ్బెత్తుగా ఉండేటప్పుడు. నేను కూడా నా నిటారు ప్రతిబింబాన్ని అది చిన్నగా ఉన్నప్పటికీ చూడగలుగుతున్నాను. ఎందుకంటే మనం స్పూన్కి బ్యాక్ సైడ్ మీరు చూస్తున్నారు. నిజానికి ఇది బ్యాక్ సైడ్ చూసేటప్పుడు అది మీకు కుంభాకారంగా కనిపిస్తుంది అనమాట. ఆ స్పూన్ కూడా అదే రకమైన దర్పణలాగా పనిచేస్తుందని పహేలి చెప్పింది. మీ ప్రతిబింబాన్ని చూడడానికి మీరు స్పూన్ను లేదా ఏదైనా వక్రతలం మెరిసే తలాన్ని కూడా ఉపయోగించవచ్చు. సాధారణంగా స్పూన్ కానీ గరిటె కానీ చూసి మీరు చెక్ చేయొచ్చు. ఓకేనా. సో కుంభాకారంగా చూసేటప్పుడు మీకు నిటారుగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. అదే స్పూన్ని లోపల వైపు చూస్తే కాస్త పెద్దదిగాను తలక్రిందులుగాను కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఏంటి వ్యత్యాసం? నిజానికి ఏమిటంటే బయట వైపు అనేది మీకు కుంభాకార తలంగా కనిపిస్తుంది కాబట్టి చిన్నదిగా నిటారుగా కనిపిస్తుంది. లోపల భాగంలో ప్రతిబింబం చూడడానికి ప్రయత్నించామనుకోండి, ఈ సందర్భంలో నీ ప్రతిబింబం నిటారు మరియు పెద్దదిగా ఉంటుంది. ఫోన్కి నీ ముఖం మధ్య దూరం పెంచండి. అంటే అక్కడ ఏం చేయాలి, కాస్త మనం దూరం పెంచాలి. దూరం పెంచితే వెంటనే ఏమవుతుంది, తలక్రిందులైన ప్రతిబింబంగా కనిపిస్తుంది అనమాట. అంతేకాకుండా మీ ప్రతిబింబం బదులుగా పెన్ కానీ ఇంకేమైనా పెట్టి చూడని అడిగాడు అనమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ స్పూన్ యొక్క మెరుస్తున్న వక్రతలం దర్పణంలాగా ప్రవర్తిస్తుందని మనకు తెలుసు. అయితే ఈ వక్ర దర్పణాలు అనేవి గోళాకార దర్పణాలకు ఉదాహరణగా చెప్పడం జరిగింది. గోళాకార దర్పణంలో మనకి పరావర్తన తలం పుటాకారంగా ఉందనుకోండి, అంటే లోపల వైపు ఉందనుకోండి, అప్పుడు దాన్ని ఏమని పిలుస్తాం, పుటాకార దర్పణం అంటారు. అలా కాకుండా పరావర్తన తలము కుంభాకారం అయితే, చూసారా ఉబ్బెత్తుగా ఉంది కదా, ఇలా ఉబ్బెత్తుగా ఉంటే దాన్ని కుంభాకార దర్పణం అంటారు. అంటే ఇప్పుడు దర్పణాలు మనకి 3 రకాలని తెలిసింది. 1 సమతల దర్పణం, 2 పుటాకార దర్పణం, 3 కుంభాకార దర్పణం అని తెలిసిందనమాట. స్పూన్ యొక్క లోపలి భాగం పుటాకార దర్పణం లాగా, వెలుపల భాగం కుంభాకార దర్పణం లాగా పనిచేశాయి అని మనకైతే అర్థమవుతుందనమాట. ఇప్పుడు దీంతో చూడండి ఒకసారి, దర్పణాలు గోళాకార దర్పణాలు అంటారు అని ఇప్పటి వరకు చెప్పాం కదా. అసలు ఎందుకు ఈ పుటాకార కుంభాకార దర్పణాలు గోళాకార దర్పణాలు అవుతాయి? ఒక రబ్బర్ బంతిని తీసుకొని దానిలో కొంత భాగాన్ని కత్తిరించి కానీ లేదా హెక్సా బ్లేడ్తో కానీ కొయ్యండి. జాగ్రత్తగా ఉండండి, చేతులు ఏమీ కోసుకోకుండా. ఇలా కోసిన తర్వాత చూడండి ఒకసారి, లోపల వైపు భాగాన్ని పుటాకారం అని, వెలుపల వైపు భాగాన్ని కుంభాకారం అని అంటారు. సో కాబట్టి ఇటువైపు అయితే పరావర్తన తలం ఉంటుందో ఆ పరావర్తన తలం ఆధారంగా తీసుకొని అది కుంభాకారమా పుటాకారం అనేది మనం చెప్తాం అన్నమాట. ఓకే. సమతల దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబాన్ని తెర మీద పట్టలేమని మనకు తెలుసు. కానీ పుటాకార దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబంతో కూడా అది నిజమేనా కనుక్కుందాం. నిజానికి కుంభాకార దర్పణాల మీద కూడా మనం పట్టుకోలేం, కానీ పుటాకార దర్పణం మాత్రం మనం పట్టుకోవచ్చు.
ఇక్కడ చూడండి, బయట నుండి వచ్చేటటువంటి సూర్యకాంతిని కానీ వెలుగుని కానీ మీరు ఒక డోర్కి అంటే చీకటి గదిలో కూర్చొని డోర్ నుండి వచ్చేటటువంటి కాంతిని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెక్స్ట్ బుక్లో అయితే ఒక చిన్న యాక్టివిటీ ఇచ్చాడు, బట్ అది మీకు క్లియర్గా అర్థం కాదు. ఇది మీరు ఇంటర్మీడియట్లో ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ చేసే ఉంటారు, డిఎస్సికి చదివే వాళ్ళకని చెప్తున్నా. ఒక డోర్ దగ్గర కూర్చోండి చీకటి గదిలో. సో డోర్ నుండి మీకు వెలుగు వచ్చేటప్పుడు ఇక్కడ మీరు ఒక పుటాకార దర్పణాన్ని ఇలా పెట్టి ఆ పరావర్తన చెందే కాంతి కిరణాలు మీరు గోడపైన వేసినట్లయితే క్లియర్గా చూడండి, ఇక్కడ చీకట్లో వేసినట్లుగా సూర్యుడిని చూడొచ్చు అని వేశాడు కదా, ఇక్కడది మీరు క్లియర్గా ఆ ద్వారము, అంతేకాకుండా బయట వైపు ఉండేటటువంటి వస్తువులు, చెట్లు ఉంటే చెట్లు, జంతువులు ఉంటే జంతువులు, వాటిని క్లియర్గా గోడపైన తలక్రిందులుగా మీరు చూడొచ్చు. ఓకేనా? సో కాబట్టి పుటాకార దర్పణం వల్ల కాంతి పరావర్తనం చెందించి వాటి ప్రతిబింబాలు కాగితం మీద పడేలా చేయొచ్చు. ఇలా ప్రకాశవంతమైన చింతన బిందువు పడేలాగా కాగితం మరియు దర్పణం యొక్క గల దూరాన్ని సరిచేయండి. అంటే కాస్త వెనక్కి ముందు కదిపించండి, స్పష్టమైనటువంటి ప్రతిబింబాన్ని చూడవచ్చు. ఇలా ఒక తెరపైన ఏర్పడి వాటిని పట్టుకోగలిగితే వాటిని నిజ ప్రతిబింబం అంటారు. అంటే ఇలా గోడలపైన కానీ స్క్రీన్ పైన కానీ వేయగలిగితే వాటిని నిజ ప్రతిబింబం అంటారు. సమతల దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబాన్ని తెరపై పట్టలేము, అటువంటి ప్రతిబింబాన్ని మిథ్యా ప్రతిబింబం అంటారు. మరి తెరపైన పట్టుకోగలిగితే వాటిని నిజ ప్రతిబింబం అంటారు. సో నిజ ప్రతిబింబాన్ని రియల్ ఇమేజ్ అంటాము, మిథ్యా ప్రతిబింబాన్ని వర్చువల్ ఇమేజ్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా? ఇప్పుడు పుటాకార దర్పణం ఏర్పరిచే వెలుగుతున్న కొవ్వొత్తి ప్రతిబింబాన్ని కూడా మీరు చేయొచ్చు. దీన్ని మీరు ఇంటర్మీడియట్లో ఎక్స్పెరిమెంట్స్ కూడా చేసి ఉంటారు. పుటాకార దర్పణాన్ని స్టాండ్పై ఉంచి కదలకుండా ఉండేలాగా ఏర్పాటు చేయండి. దాన్ని బల్లపై ఉంచండి. కార్డుబోర్డుకు ఒక తెల్ల కాగితాన్ని అంటించండి. అంటే 10 నుండి 10 సెంటీమీటర్లు ఉండేది. అంటే ఇక్కడ మీరు ఎక్స్పెరిమెంట్ చూడొచ్చు, ఇలా అనమాట. చూసారు కదా, ఒక కొవ్వొత్తిని మనం పెట్టి దానికి ఎదురుగా స్టాండ్ పైన పుటాకార దర్పణాన్ని పెట్టి దానికి ఎదురుగా ఒక కార్డ్బోర్డ్ పేపర్ పైన వైట్ షీట్ని తెరలాగా పెట్టండి. ఇప్పుడు వెలిగించిన కొవ్వొత్తిని దర్పణం నుండి 50 సెంటీమీటర్ దూరంపై బల్లపై ఉంచండి. కొవ్వొత్తి వెలుగును తెర మీద పడేలాగా ప్రయత్నించండి. తెరపై స్పష్టమైన ప్రతిబింబం ఏర్పడే వరకు తెరను ముందుకు వెనక్కు జరపండి. తెర వల్ల కొవ్వొత్తి వెలుతురు దర్పణంపై పడటంలో అడ్డు రాకుండా జాగ్రత్త పడండి. ఓకేనా? జాగ్రత్త పడండి. ఈ ప్రతిబింబం నిజ ప్రతిబింబము లేదా మిథ్యా ప్రతిబింబమా? ఇది వస్తు పరిమాణం సమానమా, పరిమాణంలో ఉందా, తేడా ఉందా అని అడిగాడు అనమాట. సో ఇక్కడ చూద్దాం. కుంభాకార చూడండి ఒకసారి. సో తలక్రిందులుగా ఉందా, నిటారుగా ఉందా? అలాగే సైజు కూడా చూడండి, చిన్నదిగా ఉందా, పెద్దదిగా ఉందా? అంటే ఇక్కడ మనకి పుటాకార దర్పణంలో ఏర్పడేటటువంటి ప్రతిబింబాలు తలక్రిందులుగా ఉంటాయి, అంతేకాకుండా పెద్దవిగా కూడా ఏర్పడతాయి అన్నమాట. పరిమాణంలో చిన్నదా లేదా పెద్దది అవ్వడం కూడా మనం చూడవచ్చు. ప్రతిబింబం నిజ లేదా మిథ్యా ప్రతిబింబం కూడా అవుతుంది. అయితే ఇక్కడ అడిగే ప్రశ్న, నిజ ప్రతిబింబాలు మిథ్యా ప్రతిబింబాలు ఏర్పరచగలిగే ఏకైక దర్పణం ఏది అంటే పుటాకార దర్పణం. అంటే వాటి యొక్క మనం ఏం చేస్తామంటే వస్తు దూరాన్ని సవరించడం వల్ల, వస్తు దూరం అనేది వాటి నాభ్యంతరం కన్నా ఎక్కువ దూరంలో పెట్టామనుకోండి ప్రతిబింబం చిన్నదిగా ఏర్పడుతుంది, తలక్రిందులుగా ఏర్పడుతుంది. అదే కరెక్ట్గా నాభ్యంతరం దగ్గర పెట్టామనుకోండి ఏమవుతుంది, అది అనంత దూరంలో ఏర్పడుతుంది. వక్రతా కేంద్రం వద్ద పెట్టామనుకోండి సమాన పరిమాణంలో తలక్రిందులుగా ఏర్పడుతుంది. అలాగే ధ్రువానికి నాభికి వక్రతా కేంద్రానికి లేదా వాటి యొక్క ఫోకల్ లెంత్ అంటాం కదా, నాభికి మధ్యలో పెట్టామనుకోండి అప్పుడేమవుతుంది, వస్తువు ఆవర్ధనం కూడా చెందడం జరుగుతుందన్నమాట. ఇవి ఎక్కడ ఉపయోగిస్తారు అంటే ప్రతిబింబాల్ని పెద్దవిగా ఏర్పరుస్తాయి కాబట్టి కన్ను, ముక్కు, చెవి మరియు గొంతు డాక్టర్లు రోగులను పరీక్ష చేయడానికి ఈ పుటాకార దర్పణాలను ఉపయోగిస్తారు. సో ఇక్కడ ఒక ప్రశ్న, ఈఎన్టీ స్పెషలిస్టు లేదా ఈఎన్టీ డాక్టర్లు ఏ దర్పణాలను ఉపయోగిస్తారు, దంత వైద్యులు ఏ దర్పణాలను ఉపయోగిస్తారు అనే ప్రశ్నలు అడగవచ్చు అనమాట. ఎందుకంటే ఇవి చిన్న వస్తువుల్ని చాలా పెద్దగా చేసి చూపిస్తుంది. ఎందుకంటే పళ్ళ వెనక వైపు ఉండేది మనం చూడలేం. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఈ దర్పణాలు కానీ పెట్టినట్లయితే అక్కడ ఉన్న చిన్న క్యావిటీస్ కానీ పెద్దదిగా చూపిస్తుంది అనమాట. అంతేకాకుండా కారు, స్కూటర్ హెడ్లైట్లో కూడా రిఫ్లెక్టర్గా, పరావర్తకాలు అంటే రిఫ్లెక్టర్లాగా కూడా ఈ పుటాకారంగా తయారు చేసినటువంటి దర్పణాలను ఉపయోగిస్తారనమాట. ఇవి ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ దూరంలో కాంతి
ఓకేనా, ఎక్కువ దూరంలో కాంతి పడేటట్లుగాను మరియు స్పష్టంగా ఉండేటట్లుగా మనకి చేస్తుందన్నమాట. ఇక తర్వాత చూడండి, ఇక్కడ దీనికి సంబంధించిన ఒక ఎక్స్పెరిమెంట్ అయితే ఇచ్చాడు. టార్చ్ లైట్ రిఫ్లెక్టర్ యొక్క ఫోటో అయితే ఇచ్చాడు అనమాట. ఇక చూడండి, వస్తువు నుంచి పుటాకార దర్పణానికి వివిధ దూరంలో ఉంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబ లక్షణాలు రాయమన్నాడు. వస్తువు కన్నా పెద్దదా, చిన్నదా, తలక్రిందులుగా ఉందా, నిటారుగా ఉందా, మిథ్యా ప్రతిబింబం ఉందా అని ఏర్పడనమాట. ఇక్కడ మీకు వస్తు దూరాలు కూడా ఇవ్వడం అయితే జరిగింది. 50, 40, 30, 20, 10, 5 సెంటీమీటర్ల దూరంలో పెట్టమన్నారు. సో నా అభ్యంతరం సమానంగా వచ్చేంత వరకు కూడాను తలకిందులుగాను దూరంగా పెద్దదిగా కనిపిస్తూనే ఉంటాయి. ఒక రకమైన గోళాకార దర్పణం అని అతను ఆశ్చర్యపోయాడు. అది ఏ రకమైన దర్పణమో నువ్వు చెప్పగలవా? బెల్ యొక్క పరావర్తన తలం కుంభాకారం అవుతుందా? చూడండి ఒకసారి. అంటే బెల్లో తన ముఖాన్ని చూసుకున్నాడు అనమాట. చూడండి, బూజు తన కొత్త సైకిల్ యొక్క మెరిసే సైకిల్పై తన ప్రతిబింబాన్ని చూశాడు. ఓకేనా, సైకిల్ బెల్పై అతని ప్రతిబింబం నిటారు మరియు చిన్నదే ప్రతిబింబంగా కనుగొన్నాడు. అయితే అది ఏ దర్పణం అవుతుంది? నిటారుగా చిన్నది ఎప్పుడూ కూడా మీకు కుంభాకార దర్పణంలో వస్తుందన్నమాట. ఓకేనా, ఈ ల్యాండ్ పాయింట్ ఎక్సర్సైజ్ అయితే ఉంది, సేమ్ ఇదే మనకి. సో వివిధ డిస్టెన్స్లో ఉంటూ దాన్ని చేయమన్నాడు. సో ఇలా చేసినట్లయితే మనకి దాని యొక్క నాభ్యంతరం అయితే కనుక్కోగలుగుతాం. ఇక రీర్ వ్యూ మిర్రర్గా ఏం ఉపయోగిస్తారంటే కుంభాకార దర్పణాన్ని ఉపయోగిస్తారు. అంతేకాదు, మీరు మీ వాహనాల డ్రైవర్ పక్కన ఉపయోగించే దర్పణాలను గుర్తుకు తెచ్చుకోండి. ఇవి కుంభాకార దర్పణాలు. కుంభాకార దర్పణాలు ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించిన వస్తువుల ప్రతిబింబాలను కూడా చిన్నవిగా ఏర్పరచగలవు. అందువలన అవి వాహన డ్రైవర్లకు వెనక వస్తున్న వాహనాలను గమనించడంలో సహాయపడతాయి. అవి వైడ్ యాంగిల్ని కూడా కవర్ చేస్తూ మొత్తాన్ని చిన్న ప్రతిబింబాలుగా చూపించడం ప్రయత్నిస్తాయి. అందుకే వాటిని మనం రియర్ వ్యూ మిర్రర్లో ఉపయోగిస్తాం అనమాట. ఇక కటకాలు వలన ఏర్పడే ప్రతిబింబాలు చూద్దాం. కటకాలు ఎప్పుడైనా చూసారా అంటే మీరు భూతద్దాన్ని చూశారు కదా అని అడిగాడు అనమాట. అంటే భూతద్దం అంటే మనకు తెలిసిందే, చిన్న వస్తువుల్ని పెద్దదిగా చేసి చూపించేవి. చిన్నగా రాసిన అక్షరాలను చదవడానికి ఉపయోగిస్తారు. దీనిని బొద్దింకలు లేదా వానపాము వంటి శరీర భాగాలను పరిశీలించడానికి కూడా మీరు ఉపయోగించి ఉంటారు. భూతద్దం నిజానికి ఒక రకమైన కటకం. కటకానికి దర్పణానికి తేడా ఏమిటి? రెండు వైపులా కూడా పారదర్శకంగా ఉంటే దాన్ని కటకం అంటారు. ఒకవైపు మాత్రమే పారదర్శకంగా ఉండి ఇంకోవైపు కాంతిని పరావర్తన చెందించే పూతగానే ఉన్నట్లయితే దాన్ని దర్పణం అని పిలుస్తాం. కటకాలను కళ్ళద్దాలు, దూరదర్శనులు, సూక్ష్మదర్శినిలో విరివిగా ఉపయోగిస్తారు. మీరు కటకాల యొక్క ఉపయోగాలను మరి కొన్నింటిని జతపరచండి. అంటే కటకాల యొక్క ఉపయోగాలు మీరు చెప్పించండి అని అడిగాడు అనమాట. అంటే మైక్రోస్కోప్లో ఉపయోగిస్తారు, అదే సూక్ష్మదర్శినిలో ఉపయోగిస్తారు, మన ఫోటోలు తీసే కెమెరాలో ఉపయోగిస్తారు, కన్ని దగ్గరలో కూడాను వీటిని ఉపయోగిస్తారు. కొన్ని కటకాలను తీసుకోండి, వాటిని చేతితో తాకి అనుభవించి చూడండి. తాకడం వల్ల మీరేమైనా తేడాలు గమనించారా? అంటే ఏవైనా మధ్యలో మందంగా ఉండి అంచులు సన్నగా ఉన్నాయా అంటే పల్చగా ఉన్నాయా? వాటిని కుంభాకార కటకాలు అంటారు. అంటే మధ్యన ఉబ్బెత్తుగా ఉంటూ అంచుల వైపు సన్నగా ఉన్నాయనుకోండి, వాటిని కుంభాకార కటకాలు అంటారు. ఏవైనా సరే చూడండి, మధ్యలో అంచుల కంటే పల్చగా ఉన్నాయో వాటిని పుటాకార కటకాలు అంటారు. ఇక్కడ చూడండి, అంచులు మందంగా ఉంటూ మధ్యలో సన్నగా ఉందనుకోండి, వాటిని మనం పుటాకార కటకాలు అంటారు. కటకాలు అనేవి ఎలా ఉంటాయి? పారదర్శకంగా ఉండి వాటి గుండా కాంతిని మనం ఏం చేయొచ్చు, చూడొచ్చు అనమాట. ఓకేనా, రైట్. కటకాల ద్వారా సూర్యుడు లేదా ప్రకాశవంతమైన వస్తువును చూడడం ప్రమాదకరం. సూర్యకాంతిని కుంభాకార కటకం ద్వారా మీ శరీర భాగాలపై కేంద్రీకరించవచ్చు. జాగ్రత్తగా ఉండండి. సో ఎందుకంటే కాంతి కేంద్రీకరించబడినట్లయితే ఎక్కువ ప్రమాదం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక తర్వాత చూద్దాం. ఒక కుంభాకార కటకాన్ని లేదా భూతద్దాన్ని తీసుకోండి, దానికి సూర్యకాంతి కిరణం మార్గంలో ఉంచండి. కటకం కింద కాగితాన్ని పటంలో చూపిన విధంగా ఉంచండి. ఏం గమనిస్తారు అంటే చూడండి, కాగితం మీద కాంతివంతమైన చిన్న చుక్క వచ్చే వరకు కాగితాన్ని కటకానికి మధ్య దూరాన్ని సవరించండి. అంటే మనం ఇలా పెట్టి చిన్న పాయింట్ వచ్చేటట్లు అడ్జస్ట్ చేసామనుకోండి, ఏమవుతుంది? వెంటనే కొన్ని నిమిషాల పాటు అలాగే పట్టుకుంటే కాగితం మండిపోవడం మీరు గమనిస్తారు, ప్రారంభిస్తుందన్నమాట. ఇప్పుడు కుంభాకార కటకణ స్థానంలో పుటాకార కటకాన్ని మార్చండి. ఇప్పుడు కూడా మీరు కాంతివంతమైన చుక్కను పేపర్పై గమనించారా? ఎందుకంటే ఇది ఏర్పడదు. దర్పణాల విషయంలో వస్తు దూరము మరియు ఆధారపడి ప్రతిబింబ స్వభావము పరిమాణం మారుతుండడం మనం చూసాము. అంటే దర్పణాల విషయంలో మనకి ఈ దూరం మార్చుతుంటే ఏమవుతుంది? అక్కడ ప్రతిబింబం అనే స్వభావం మారుతుంది. అంతేకాకుండా వాటి ఆకారం
పరిమాణం కూడా మారిపోతుంది. పుటాకార దర్పణంతో చేసిన విధంగానే ఒక కుంభాకార కటకాన్ని ఒక స్టాండ్కి అమర్చండి. దీన్ని ఒక బల్లపై ఉంచండి. కటకానికి 50 సెంటీమీటర్ దూరంలో వెలువడే కొవ్వొత్తిని పటంలో చూపిన విధంగా ఉంచండి. దీన్ని ఒక బల్లపై పెట్టండి. చూద్దాం ఒకసారి. ఇలా అండి, ఇలా పెట్టి చూడండి అడిగాడు అనమాట. సో ఇక్కడ మీకేముంది, ఇది కుంభాకారము. ఓకేనా, రైట్. వివిధ దూరాల్లో ఉంచేటప్పుడు ఏర్పడే ప్రతిబింబాలు. దగ్గరలో పెట్టాం, దూరంలో పెట్టాం, ఇంకా దూరంలో పెట్టాం అనమాట. ఓకేనా, రైట్. కుంభాకార కటకం వల్ల ఏర్పడే మిథ్యా ప్రతిబింబం కూడా ఇక్కడ మనం కటకంలో చూడొచ్చు. రైట్. మరి పుటాకార కటకం వల్ల ఏర్పడే ప్రతిబింబంలో ఎటువంటి మార్పు ఉండదు. మనం ప్రతిబింబాలని ఏర్పరచలేము. ఇక్కడ చూడండి ఒకసారి. సో కుంభాకారంపై పడిన కాంతి కిరణాలు కేంద్రీకరిస్తాయి. అందుకే దీన్ని ఏమంటారు, కేంద్రీకరణ కటకము అంటాం అనమాట. అదే పుటాకార కటకంపై కాంతి పడింది అనుకోండి, అది వికేంద్రీకరిస్తుంది. కాబట్టి దీన్ని వికేంద్రీకరణ కటకం అంటాం. కన్వర్జన్ అండ్ డైవర్జింగ్ అని పిలుస్తాం అనమాట. రైట్. సో స్టాండ్లో పెట్టినట్టు అమర్చి దాని వెనకాల ఒక కాగితాన్ని పెట్టి, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ స్టాండ్ని దూరాన్ని మారుస్తూ ఏర్పడే ప్రతిబింబాల్ని గమనించని అడిగాడు. ఏదో ఒక స్థానంలో మీకు ఏం చూడొచ్చు, మిథ్యా ప్రతిబింబం అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. రైట్. సూర్యకాంతి తెలుపా లేదా రంగులతో కూడినదా? ఇప్పుడు మరో క్వశ్చన్ వచ్చిందండి. సూర్యకాంతి ఇప్పుడు తెల్లగానే ఉంటుందా, దాంట్లో ఏవైనా రంగులు ఉంటాయా అని అడిగాడు అనమాట. మీరు ఎప్పుడైనా ఆకాశంలో ఇంద్రధనుస్సు చూసారా? ఇది సాధారణంగా వర్షం కురిసిన తర్వాత సూర్యుడు ఆకాశంలో క్రింది భాగంలో ఉన్నప్పుడు ఏర్పడుతుంది. సో ఇక్కడ ఇంద్రధనుస్సు గురించి ఇవ్వడం జరిగింది. చూసారా, ఇలా అనమాట. ఇంద్రధనుస్సు ఆకాశంలో వివిధ రంగుల్లో ఒక విల్లులాగా కనిపిస్తుంది. ఇంద్రధనుస్సులు ఎన్ని రంగులు ఉన్నాయి? జాగ్రత్తగా గమనించినట్లయితే ఇంద్రధనుస్సులో 7 రంగులు ఉంటాయి. అయినప్పటికీ వాటన్నింటినీ విడివిడిగా గుర్తించడం అంత తేలిక కాదు. ఈ రంగులు ఎరుపు, నారింజ, పసుపు, ఆకుపచ్చ, నీలం, ఇండిగో మరియు ఊదా అని చెప్పాడనమాట. మొత్తం ఎన్ని రంగులు ఉన్నాయి? ఇక్కడ 7 రంగులు అయితే ఉన్నాయన్నమాట. చూడండి, సూర్యకాంతిని పట్టకం ద్వారా 7 రంగులుగా విడదీయడం. సూర్యకాంతిని సీడీ పైన వేసినప్పుడు కూడా మీకు ఇలా కలర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సబ్బు నీటి బుడగల మీద రంగురంగులుగా కనిపిస్తాయి. అదేవిధంగా ఒక సీడీ ఫుల్ ఫామ్ చూడండి, కాంపాక్ట్ డిస్క్ అండి. నీ సూర్యకాంతి సమక్షం ఉంచిన దాని ఉపరితలం నుంచి పరావర్తనమైన కాంతులు వివిధ రంగులు కనిపిస్తాయి. ఈ అనుభవాల ఆధారంగా సూర్యకాంతి వివిధ రంగుల మిశ్రమం అని చెప్పగలమా? ఒక గాజు పట్టకాన్ని తీసుకోండి. సూర్యకాంతి నుండి వచ్చే సన్నని కాంతి కిరణ పుంజాన్ని చీకటి గదిలి కిటికీ యొక్క సన్నని రంధ్రం ద్వారా పట్టకం ఒక తలంపై పడేటట్లు ఏర్పాటు చేయండి. రెండవ తలం నుండి బహిర్గతమైన కాంతిని ఒక తెల్లని కాంతి లేదా గోడ మీద పడేటట్లు ఏర్పాటు చేయండి. చూడండి, వచ్చే కాంతిని ఒక తెల్లని గోడ పైన వేసి చూడమన్నాడు అనమాట. చూడండి, ఇక్కడ ఒక ప్రశ్న. సూర్యుడు మన వెనక వైపు ఉన్నప్పుడు మాత్రమే మనం ఇంద్రధనుస్సును చూడగలం అని పహేలి మీకు చెప్పాలనుకుంటుంది. అంటే మన వెనక ఉండేటప్పుడు మాత్రమే మనం ఈ ఇంద్రధనుస్సును అయితే గమనించగలం అన్నమాట. ఇక తర్వాత చూద్దాం. ఇంద్రధనుస్సు రంగుల మాదిరి రంగులు కనిపించాయా? ఇది మనకు సూర్యుని కాంతి 7 రంగుల మిశ్రమం అని తెలియజేస్తుంది. చూడండి, సూర్యుని కాంతి ప్రధానంగా ఎన్ని రంగుల మిశ్రమం అని అడిగితే 7 రంగుల మిశ్రమం అని చెప్పచ్చు. అంటే సూర్యుని నుండి వెలువడే కాంతిని 7 రంగుల మిశ్రమం అనమాట. ఆ 7 రంగులు గుర్తించి వాటి పేర్లను మీ నోట్ పుస్తకం రాసుకోండి అని చెప్పడం జరిగింది. ఈ 7 రంగులు ఈ 7 రంగులు కలిపితేనే మనకి తెల్లని కాంతి లభిస్తుంది. ఈ ఎక్స్పెరిమెంట్ కూడా మనకు చేయమన్నాడు. ఒక వృత్తాన్ని తీసుకోండి. 10 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన ఒక వృత్తాకార అట్టముక్క తీసుకొని 7 సమాన భాగాలు చేసి 7 భాగాల మీద ఇంద్రధనుస్సులో ఏర్పడే 7 రంగులను వేసి ఆ చక్రాన్ని వేగంగా తిప్పడానికి ప్రయత్నించండి. సో అలా వేగంగా తిరిగేలా చేస్తే పగటిపూట కాంతి సమక్షంలో ఈ చక్రాన్ని వేగంగా తిప్పండి. చక్రం తిరిగినప్పుడు అందులో రంగులన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయి చక్రం తెలుపు రంగులో కనిపిస్తుంది. ఓకేనా? ఈ చక్రాన్నే మనం ఏమంటాం, న్యూటన్ చక్రము అంటాము. న్యూటన్ చక్రం అంటే ఏంటి? చక్రం మీద సమానంగా 7 భాగాలుగా విడగొట్టి ఇంద్రధనుస్సులో ఉండే 7 రంగులు కానీ వేసి ఉంటే ఆ చక్రాన్ని న్యూటన్ చక్రం అంటారు అనమాట. ఓకేనా? సో దీన్ని బొంగరం పైన కూడా మీరు చేయొచ్చు. ఓకే, ఇదండి పాఠంలో ఉండేటటువంటి కీ పాయింట్స్ అనమాట. ఇక్కడ చాలా అంశాలు అయితే మనకి అడగడం జరిగింది. ఇప్పుడు పాఠం వెనకాల ఉండేటటువంటి ఏవైనా ఎంసీక్యూ క్వశ్చన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఎందుకంటే మ్యాక్సిమం ఇవే అడుగుతూ ఉంటారు. తెరపై పట్టలేని ప్రతిబింబాన్ని ఏమని పిలుస్తారు? మిథ్యా ప్రతిబింబం. కుంభాకార ఎల్లప్పుడూ
మిథ్య మరియు చిన్నదైన ప్రతిబింబం ఏర్పడుతుంది. కుంభాకార దర్పణం అండి. దర్పణం వల్ల ఎప్పుడు మిథ్య మరియు చిన్నదైన ప్రతిబింబం ఏర్పడుతుంది. డాష్ దర్పణం వలన ఎల్లప్పుడూ వస్తు పరిమాణానికి సమాన పరిమాణంలో ప్రతిబింబం ఏర్పడుతుంది. అంటే సమతల దర్పణం. సమతల. తెర మీద పట్టగల ప్రతిబింబాన్ని ఏమని పిలుస్తారు? నిజ ప్రతిబింబం అంటారు. పుటాకార డాష్ వల్ల ఏర్పడే ప్రతిబింబం తెరపైన పట్టలేము. పుటాకార కటకం అండి. కటకం వల్ల ఏర్పడేది మనం తెరపైన పట్టలేము. ఇక ట్రూ ఫాల్స్లు ఇచ్చారు, కొంచెం చూద్దాం. కుంభాకార దర్పణం వల్ల నిటారు వృద్ధీకరణ ప్రతిబింబాన్ని మనం పొందగలము. నిటారుగా కుంభాకార దర్పణం వల్ల నిటారుగా వృద్ధీకరణ ప్రతిబింబం పొందగలము. కుంభాకార దర్పణం వల్ల మనకి వృద్ధీకరణ జరగాలి అంటే అది మిథ్యా ప్రతిబింబం అయినా ఉండాలి లేదా తలక్రిందులుగా అయినా ఉండాలి. కాబట్టి ఇది ఫాల్స్ అండి. పుటాకార కటకం ఎల్లప్పుడూ మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. పుటాకార కటకం, అవునండి, ఇది ట్రూ. తర్వాత పుటాకార దర్పణం వలన నిజ తలక్రిందులైన వృద్ధీకరణ ప్రతిబింబం పొందవచ్చు. ట్రూ అండి. నిజ ప్రతిబింబాన్ని తెరపైన పట్టలేము. ఫాల్స్ అండి. నిజ ప్రతిబింబం అంటేనే తెరపై పట్టగలిగేది. ఓకేనా? తర్వాత చూద్దాం. పుటాకార దర్పణం ఎల్లప్పుడూ నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. అంటే పుటాకార దర్పణం అనేది నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది, మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది, రెండు ఏర్పరుస్తాయి. కాబట్టి ఎల్లప్పుడూ అన్నాడు కాబట్టి ఫాల్స్ అండి. ఇక తర్వాత చూడండి, విభాగ 1, 2లను జత చేయండి అని అడిగాడు. 1లో సమతల దర్పణం, కుంభాకార దర్పణం, కుంభాకార కటకం, పుటాకార దర్పణం, పుటాకార కటకం భూతద్దంగా ఉపయోగిస్తాము. మనకేమొస్తాం? కుంభాకార కటకం. ఎక్కువ వైశాల్యంలో ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబాన్ని ఇస్తుంది. సో ఇది కుంభాకార దర్పణం. దంతాలు పెద్దగా చేసేది పుటాకార దర్పణం. ఎల్లప్పుడూ తలక్రిందులైన వృద్ధీకరణ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. పుటాకార దర్పణం యాక్చువల్గా ఒకసారి చూద్దాం. ఎల్లప్పుడూ తలక్రిందుల వృద్ధీకరణ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. రైట్. సో తర్వాత చూడండి, ఇది మనం కుంభాకార దర్పణానికి కుంభాకార కాదండి, పుటాకార దర్పణాన్ని యాడ్ చేయొచ్చు. సో దాన్ని క్రాస్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. 1 సెకండ్ మళ్ళీ చేద్దాం. సో ఫస్ట్ వన్ సమతల దర్పణం. ప్రతిబింబం నిటారు వస్తు పరిమాణం కన్నా చిన్నది, నిటారు వస్తు పరిమాణానికి సమానం. సో సమతల దర్పణం ఎల్లప్పుడూ తలక్రిందులైన వృద్ధీకరణ ప్రతిబింబం నిటారు వస్తు పరిమాణం కన్నా చిన్నది. ఓకే. కుంభాకార దర్పణం ఎల్లప్పుడూ వృద్ధీకరణ పుటాకార దర్పణం. దంతవైద్యులు పుటాకార దర్పణం. ఎక్కువ వైశాల్యం కుంభాకార దర్పణం. భూతద్దం కుంభాకార కటకం. సో ఇదండి. రైట్. సో ఇవి ఈ పాఠంలో ఉండేటటువంటి కీ పాయింట్స్ అన్నీ కూడా మీకు అయితే చెప్పడం జరిగిందనమాట. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కానీ కామెంట్స్ కానీ చెప్పండి. అండ్ తొందరలో మనకి నోటిఫికేషన్ పైన అయితే కదలికైతే వస్తుంది కాబట్టి తొందరలో మీ ముందు ఇంపార్టెంట్ బిట్లు, ఇప్పటివరకు అయితే మీకు ఎక్కడ దొరికినటువంటి ఇంపార్టెంట్ బిట్లని మీకు తొందరలో తీసుకొస్తాం. సో ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్ వెరీ మచ్. జై హింద్.